ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ ఊరట దక్కింది. ఎక్సైజ్ స్కామ్ కేసులో ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది ఢిల్లీ కోర్టు. వారిపై నమోదు చేసిన అన్ని ఛార్జెస్ క్లియర్ చేసింది. కేజ్రీవాల్, సిసోడియాలపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు నిందితులందరినీ కూడా ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వీరిపైన మోపినటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి ఆధారాలు లేవని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తేల్చెప్పింది. సిబిఐ నమోదు చేసినటువంటి కేసు. సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో అనేక వాల్యూమినస్ ఛార్జ్షీట్స్ ఫైల్ చేసినప్పటికీ వీరు చేసినటువంటి ఆరోపణలకు తగినటువంటి ఆధారాలు చూపలేదని ఈరోజు సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ నేపథ్యంలో ఈ కేసును కొట్టివేస్తున్నట్టుగా కొద్దిసేపటి కిందటే ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈ కేసు నుంచి అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, అలాగే ఇటు బీఆర్ఎస్ మాజీ నేత కవిత కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించినట్టయింది. మొత్తం నిందితులందరికీ కూడా ఈ కేసులోంచి అభియోగాలను కొట్టివేస్తూ ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా సిబిఐ ఈ కేసులో చేసినటువంటి దర్యాప్తును కూడా తప్పుపట్టింది. చాలా లోపభూయిష్టంగా సిబిఐ దర్యాప్తు చేసింది. తగినటువంటి ఆధారాలు చూపలేకపోయింది. అనేక ఆరోపణలు చేసింది, కానీ దానికి తగినటువంటి ఆధారాలు చూపలేకపోయిందని ప్రధానంగా ఈరోజు కోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయంగా మనం భావించాలి. ఈ కేసు కారణంగా, ఢిల్లీ లిక్కర్ కేసు కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఓటమి, ఒక భారీ ఓటమిని చవిచూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కేసులో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ కేసు నడిచింది. అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసులో ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ప్రధానంగా ఈ కేసులో తగినటువంటి ఆధారాలను చూపలేకపోయింది సిబిఐ అనేది ప్రధానంగా ఈరోజు న్యాయమూర్తి ఉటంకించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వీరిపైన ఎవరిపైన అయితే అభియోగాలు మోపారో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా అనేక మందిపై మోపినటువంటి అభియోగాలన్నిటిని కూడా కొట్టివేస్తూ వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కోర్టు వెలువరించినటువంటి నిర్ణయం ఖచ్చితంగా సిబిఐకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా మనం చూడాలి. సిబిఐ దీన్ని ఛాలెంజ్ చేస్తుందా? డెఫినెట్గా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో 120B కింద, ఐపీసీ 120B కుట్ర కానీ, కాన్స్పిరసీ, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించినటువంటి చాలా సుదీర్ఘంగా దాదాపు సంవత్సరంన్నర పాటు సిబిఐ చాలా సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు జరిపింది. చిట్ట చివరికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ కేసు నేపథ్యంలోనే ఆయన ఎన్నికల్లో ఒక భారీ ఓటమిని చవిచూసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఎట్టకేలకు ఆ కేసు నమోదు చేసినటువంటి సిబిఐ తన దర్యాప్తులో సరైనటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ సమయంలో ఎప్పుడైతే అభియోగాలు నమోదు సంబంధించినటువంటి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అని చెప్తారు, ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటి స్టేజ్లోనే ఈ కేసును కొట్టివేసింది. సిబిఐ దీనికి సంబంధించినటువంటి తగిన ఆధారాలు చూపకపోవడంతో ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేకపోయింది. అభియోగాలు నమోదు చేయలేకపోవడంతో వీరందరికీ, అరవింద్ కేజ్రీవాల్ సహా నిందితులందరికీ కూడా ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ వీరందరికీ ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తాజాగా సిబిఐకి ఎదురు దెబ్బ తగలడంతో ఇక ఈడీ కేసుల్లో వీరికి విముక్తి లభిస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఎలాంటి ట్రయల్ ఉండబోతుందన్నది మనం వేచి చూడాలి. మొత్తానికి ఇది చాలా రాష్ట్రంలో, ఇటు తెలంగాణ అటు ఢిల్లీలో తీవ్రమైనటువంటి సంచలనం సృష్టించినటువంటి కేసు. ఒక రకంగా దేశంలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి కేసు. ఒక రన్నింగ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఏకంగా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని జైలు పాలైనటువంటి కేసు. అలాంటి కేసులో సిబిఐ చేసినటువంటి దర్యాప్తు పైన ఈరోజు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి నేరుగా జైలు పెట్టినటువంటి కేసులో సిబిఐ సరైనటువంటి ఆధారాలు సంపాదించలేకపోయిందని ఈరోజు సిబిఐ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే వీరందరినీ కూడా ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సిబిఐ చేసినటువంటి ఛార్జ్షీట్ కానీ, దర్యాప్తు తీరును లోపభూయిష్టంగా దర్యాప్తు చేశారని ఈరోజు సిబిఐ తీరును ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు తప్పుపట్టినటువంటి పరిస్థితి. డెఫినెట్గా
దీని ఇంప్లికేషన్స్ చాలా భారీగా ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇప్పటికే ఈ రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ స్వాగతించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈరోజు మధ్యాహ్నం కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. సో మొదటి నుంచి కూడా తాము చెప్తున్నదే నిజమైంది. ఈ కేసులో అనవసరంగా తమను ఇరికించారు, తమను బదనాం చేసేందుకే ఈ తప్పుడు కేసు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది. సో అదే అంశాన్ని మరోసారి ఈరోజు పునరుద్ఘాటించేటువంటి అవకాశం కనబడుతుంది. డెఫినెట్గా సిబిఐకి ఈ ఎదురుదెబ్బ, భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. సో ఈ భారీ ఎదురుదెబ్బ నేపథ్యంలో ఈ కేసును ఎలా ఫైట్ చేయబోతుంది, ఫర్దర్గా హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం మనకు కనబడుతుంది. సో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక ముఖ్యమంత్రి పైన ఏకంగా కేసు పెట్టినటువంటి నేపథ్యంలో తగినటువంటి ఆధారాలు చూపలేకపోయిందా అనేటువంటి అనేక ప్రశ్నలు అయితే ఈరోజు ఉత్పన్నమవుతుంది. సో ఎక్కడైతే ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ తయారవుతుందో ఆ ఫౌండేషన్ దశలోనే, పునాది దశలోనే పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ఆ పక్కా ఆధారాలు సమర్పించలేని కారణంగానే ఈరోజు వారిపైన అభియోగాలు నమోదు చేయలేక వారిని డిశ్చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి మొదటి నుంచి సిబిఐ అలాగే ఈడీ చెప్తుంది దాదాపు 3-4 వేల కోట్ల రూపాయల అవినీతి ఈ కేసులో జరిగింది. మద్యం విధానాన్ని రూపకల్పన చేసే దశలోనే ఈ అవినీతికి బీజం పడింది. తమకు నచ్చినటువంటి వారికి ఈ మద్యానికి సంబంధించినటువంటి దుకాణాలు కట్టబెట్టేందుకు అవసరంగా ఈ మొత్తం మద్యం విధానాన్ని రూపొందించారు. సో ఆ మద్యం విధానం రూపకల్పనలో మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఆ రోజు ఆయన పదవిలో ఉన్నారు, మద్యం శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. సో ఆయనతో పాటు క్యాబినెట్ కొలీగ్స్ అందరూ కూడా దీంట్లో ఈ క్యాబినెట్ కమిటీలో ఉన్నారు. సో దీనికి నేతృత్వం ఇచ్చిందంతా కూడా మనీష్ సిసోడియా అని చెప్పి సిబిఐ ఆరోపణలు చేసింది. ఆ మేరకు ముందుగా సిబిఐ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ తర్వాత కాలక్రమంలో మనం చూసాం, ఆ తర్వాత బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేశారు. ఆమె కూడా దాదాపు 6 నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో చాలా రాజకీయ ప్రముఖులు ఎంతోమంది ఈ కేసులో జైలు పాలయ్యారు. సో అలాంటి ఈ కేసులో సిబిఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయినట్టు మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే సరైనటువంటి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ ఏవి చూపనటువంటి కారణంగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా నిందితులందరినీ కూడా, మొత్తం నిందితులు ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ ఈరోజు రౌజ్ రెవెన్యూ కోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మొదటి నుంచి కూడా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి తగిన ఆధారాలు చూపలేదన్నది ప్రధానంగా వినిపించినటువంటి విషయం. సో ఆ పరిస్థితుల మధ్యలోనే ఈరోజు రౌజ్ రెవెన్యూ కోర్టు దాదాపు 2023 సమయంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం బయటపడింది. సో ఢిల్లీ బీజేపీ నేతలు సిర్సా వీరందరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను బయటపెట్టారు. ఆ తర్వాత దాదాపు 1-2 ఏళ్ల పాటు ఈ కేసు చాలా సెన్సేషన్ సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏకంగా మద్యం విధానాన్ని తమకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకు ఇచ్చేందుకు ఈ మద్యం విధానాన్ని వారికి అనుకూలంగా రాశారు. సో మద్యం విధానాన్ని ఎవరికైతే దుకాణాలు ఇవ్వాలనుకున్నారు వారి నుంచి భారీ ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, భారీ ఎత్తున లంచాలు తీసుకున్నారు. ఆ లంచాలు తీసుకున్నటువంటి సొమ్మునంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందనేది ప్రధానంగా సిబిఐ చేసినటువంటి అభియోగం. ఈడీ కూడా అదే రకమైనటువంటి ఒక విచారణ ట్రయల్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ ట్రయల్కి సంబంధించినటువంటి మనీ ట్రయల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది. అలాగే ఐపీసీ 120B కింద ప్రధానంగా సిబిఐ కేసు నమోదు చేసి, పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ కేసు నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభించింది. సిబిఐ చేసినటువంటి దర్యాప్తు ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి ఈడీ ఎంటర్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ 2 ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ కేసును దర్యాప్తు చేసినప్పటికీ సిబిఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భారీ ఎత్తున ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ అందులో వీరిపైన ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటాం. సో ఆ దశలో ప్రతి అంశాన్ని కూడా కోర్టు నిశ్చితంగా పరిశీలిస్తుంది. వీరికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పరిశీలిస్తుంది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే వారిపైన ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటుంది. ఒక్కసారి కనుక వారిపైన అభియోగాలు నమోదవుతే వారందరూ కూడా ఆల్మోస్ట్ కేసులో దాదాపు వాళ్ళు కన్విక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి దశలోనే, చాలా కీలకమైనటువంటి దశలోనే వీరందరూ కూడా అక్విట్ అయిపోయారు. సో డిశ్చార్జ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో డిశ్చార్జ్ దశలోనే వీరందరూ బయటపడినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సిబిఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ పైన ఒక పెద్ద సెట్ బ్యాక్గానే మనం భావించాల్సి ఉంటుంది. సో సిబిఐ ఎలాంటి రీకోర్స్ చేస్తుంది, ఎలాంటి ఫర్దర్గా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి ఇక్కడ ఈ లోకల్ కోర్టు ఇచ్చినటువంటి
తీర్పులో ఏవైనా లోపాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా హైకోర్టుకు నివేదించేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ కేసులో మాత్రం చాలా ఇదొక పెద్ద డెవలప్మెంట్గా భావించాలి. రాజకీయాలను పూర్తిగా ఇటు తెలంగాణ రాజకీయాలను అటు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయాలను పూర్తిగా షేక్ చేసినటువంటి కేసు ఇది. సో దాదాపు 2 ఏళ్ల పాటు నడిచినటువంటి ఈ కేసు అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము ఎన్నికల్లో ఓడిపోయింది, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. సో చాలా పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి కేసు. సో ఇలాంటి కేసులో ఈరోజు రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వీరందరినీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా నిందితులందరినీ కూడా అక్విట్ చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్గా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఇంపాక్ట్ సృష్టించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. थे सबको डिस्चार्ज कर दिया. हम हमेशा कहते थे सत्य की जीत होती है. हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है. मुंह पे जा रहे सर के माइक. मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया. सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है. मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा. आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया. यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया. हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया. पूरा का पूरा फर्जी केस था. हमारे ऊपर कीचड़ फेंका गया. 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं. महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है. चारों तरफ देश में इतनी समस्याएं हैं. उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना. केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए. इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता. इससे देश आगे नहीं बढ़ेगा. देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा. सर, कोर्ट में सीबीआई के ऊपर आज एक बार फिर गर्व हो रहा है देश के संविधान पर, बाबा साहब अम्बेडकर पर, जिन्होंने इतना शानदार संविधान दिया और सत्य की जीत हुई है.